ఇందాక ఎగ్జైట్మెంట్ కాలేదు. 16,000 రూపాయలతోటి 20,000 వచ్చే జీతం ఉన్న వ్యక్తి బండి బుకింగ్ చేస్తే మిగతా 4,000 తోటి ఏం చేయగలడు అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని కూడా ఏడిఎంఎస్లో కోటీశ్వరులు వేయాలని 8,000కి అవకాశాన్ని తీసుకొచ్చింది. ఒకసారి గట్టిగా కాల్చింది. కరోనా టైంలో ఒకసారి ముందుకు వచ్చి ఎవరైనా చూడండి, చెవులు గెలికేటోళ్ళు చెవులు గెలుకుతున్నారు, చెవులు గెలికేటోళ్ళు గెలుకుతున్నారు. మిత్రమా, హలో సార్, దానికి ఆనేడు కొరుకుతున్నాడు ఆయన. ఏం చేయాలంట? మా మాటలు నీకు జోలపాటలు అయినాయా ఆయన? నేను ఎందుకు వచ్చామంటే, మీరు ఏడిఎంఏ చేయకపోయినా ఈ సబ్జెక్ట్ ఏంటి ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు, అలాంటి ఫీల్ వస్తుంది. దయచేసి ఇక్కడ ఉండండి. కరోనా టైంలో ఎంతోమంది కష్టాలు పడుతుంటే కష్టాలకు అన్నిటి బాధలు చూసి కరిగిపోయి ట్రెడిషనల్గా చేసుకుంటే వాళ్ళు ఒక్కరే బతుకుతారు. నెట్వర్క్లకు వస్తే కొన్ని వందల వేల లక్షల కుటుంబాలకు ఉపాధి వచ్చని ఏడిఎంఎస్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ నెట్వర్క్లకు తీసుకొచ్చిన ఏడిఎంఎస్ యజమాన్యానికి ఒకసారి గట్టిగా కాల్చుతాం. రెండోది, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన మీ సీనియర్ గురువు గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్ చేయాలి. మీ సీనియర్ లీడర్ బలవంతంగా ఎంతమంది వచ్చేస్తారు? బలవంతంగా తప్పదురా బాబా అనేటప్పుడు ఎంతమంది వచ్చేస్తారు? చేస్తా ధైర్యంగా. థ్యాంక్ యూ. బలవంతంగా వచ్చినా పర్వాలేదు, మీ బతుకును మార్చుకునే వేదికలు వచ్చి పడ్డారు. ఇది మాత్రం క్లారిటీ. మూడవది, భగవంతుడు ఏదో రూపాన్ని వస్తానంటారు కదా. ఒకప్పుడు ఎవరు వల్కరియని నా పరిస్థితిలో నుంచి తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఒక అవకాశం ఇచ్చి నా ఆర్థిక స్థితిగతులు మార్చిన దేవుడు అని చెప్పుకుంటా. నా మిత్రుడు, నా సీనియర్, నా లీడర్ రవీంద్రాచారి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేస్తున్నామా. ఆయననే దాస్ అనే వ్యక్తికి అవకాశం ఇవ్వకపోయింటే దాస్ ఎక్కడో ఉండేటోడు. అలాంటి అవకాశం మీకు కూడా దక్కబోతుంది ఈరోజు. ఓకే, ఇక్కడ చెప్పాను కదా, డబ్బు అంటే అందరికి ఇష్టం అన్నాము. ఎంతమందికి ఇష్టం అన్నాడు? ఓకే, సంపాదించకూడదు. కానీ చాలామంది డబ్బు సంపాదించాలని వస్తున్నారు, కానీ డబ్బు ఎందుకు వస్తలేదు? డబ్బుకు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఏం రెస్పెక్ట్ సార్? నీ జేబులు ఎప్పుడన్నా 100 నోటో 200 500 ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా చూసి ఓ ముద్దు ఇచ్చి జైలు పెట్టుకున్నారు. ఈరోజు వరకు పెట్టలేదు. డబ్బుదేముంది మామ, పోతుంది వస్తుంది. పోయేది చేతిలో ఉంది, తిరిగి వచ్చేది ఉందా నీ చేతిలో? లేదు. ఇంకొంతమంది డబ్బును తిట్టుకుంటారు. దయచేసి తిట్టకండి, డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వండి. ఏమని తిట్టుకుంటారంటే, డబ్బు మీద మన్ను పొయ్య ఉన్నో తోటుకోతుందిరా నా దగ్గరికి వస్తాను. డబ్బుకో మంచి గుణం ఉందంట అండి. కొంతవరకు నన్ను పెంచు, తర్వాత నేను నిన్ను పెంచుతాంటదంట. కొంతవరకు పెంచలేకనే నువ్వు కొట్టుబెట్టాడుతున్నావు. ఆ కొంతవరకు ఎలా పెంచాలో ఈ సబ్జెక్ట్ మీకు నేర్పిపోతుంది. ఇంకోటి, చాలామంది నేను ఇంత సీరియస్గా ఉంటా, ఇంత సిన్సియర్గా ఉంటా, నేను ఎక్కువ చదువుకోను, ఇంక లేని అలవాట్లే లేవు, ఏం దగ్గరకు పోతుందేమో రా డబ్బు అనిపిస్తుంది. డబ్బుకు మంచోడు చెడ్డోడు తేడా తెలియదంటే అండి. గేమ్ ఎవడు కరెక్ట్ ఆడితే వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుందంట. గేమ్ ఆడే దమ్ము ఉందా లేదా చెక్ చేసుకోని చెప్తున్నా. ఇంకొంతమంది డబ్బేమో చాలా అందరూ ఏమనుకుంటే డబ్బేమో నీకు కావాలని ఉంది, డబ్బుకేమో రావాలని ఉంది. ఎందుకు వస్తలేదు? క్లారిటీ లేదు. ఏం క్లారిటీ సార్? బస్ ఎక్కినావు, కండక్టర్ వచ్చాడు నీ దగ్గరికి, టికెట్ 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 అని వచ్చాడు. ఎక్కడ పోవాలి సార్ అంటే, ఎక్కడ పోతే అక్కడ కొట్టండి. ఎట్లుంటుంది? విచిత్రంగా ఉంటుంది. డబ్బు కూడా ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి, ఈ క్లారిటీ నీ దగ్గర ఉంటే నేను ఎత్తుక్కుంటా డబ్బు వస్తుంది మిత్రమా. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్న జనరేషన్కు, ఇప్పుడున్న కంప్యూటర్ యుగానికి డబ్బులు స్పీడ్గా వస్తే బాగుంటుందా, స్లోగా వస్తే బాగుంటుందా? ఏమంటలేదు. ఉరికి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారా? అధ్యక్షానికి అట్లా అర్థమైందా? ఇప్పటికే ఇంటర్వ్యూలు అయిపోయింది. ఎంజాయ్ చేయడానికి ఏజ్ కూడా కావాలి కదా. ఇది కంప్యూటర్ యుగం కాబట్టి స్పీడ్గా రావాలి.
మీరు స్పీడ్గా కావాలన్నారు కానీ నా దగ్గర సీక్రెట్ ఉంది. అంత స్పీడ్గా వచ్చే మార్గాలు 4 ఉంటాయంట ఈ భూ ప్రపంచం మీద. చెప్పాలన్నా? కావాలన్నా? క్లాప్స్ ఇస్తే గట్టిగా క్లాప్స్. అతి స్పీడ్గా వచ్చే మార్గాలలో ఫస్ట్ మార్గం ఏంటంటే రాజకీయం అంట. రాజకీయంలో నీవు నేను రాణించాలంటే ఫస్ట్ ఎకనామికల్గా గట్టిగా ఉండాలి. అందరికీ సాధ్యం కాదు. రెండోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందండి భూమి పైన అంటే సినిమా రంగం. నీ దగ్గర నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కులవృత్తి లాగా వాళ్ళది అయిపోయింది, అంత దూరం వల్ల రానియదు. మూడవది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే పెట్టుబడులు పెట్టి సంపాదించే మార్గం. ఆ పెట్టుబడి పెట్టి సొమ్మతగిన ఉన్నట్టే మీరు డబ్బు చొప్పులు మొదలు లేచొక్కుంటే అందరు అలా చాలామంది పెట్టుబడి సొమ్మత ఉండొచ్చు. నాలుగవది ఎంత మీద వాడికైనా 3 పూటలకు భోజనానికి లేని వ్యక్తులను కూడా 2 నుంచి 3 సంవత్సరాలలో కరోడుపతనం చేసే వేదిక ఉంది భూ ప్రపంచానికి అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. నేను చెప్పబోయేది మీరు వినబోయేది ఎంతవరకు నిజం అన్నది నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ నేనేమంటున్నా, మారడానికి ఇష్టపడాలి. మనీ రావాలంటే ఏం కావాలండి? మారడానికి ఇష్టపడాలి. ఇది సినిమాలో పాట ఉంటుంది చూడు, నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ శైలజ శైలజ. శైలజ మారకపోతే ఏం రాదేమో కానీ నీవు మారకపోతే ఆర్థికంగా నీ ఫ్యామిలీ ఇబ్బందులు పడవలసి వస్తుంది. మారాలి. మారుతున్న కాలానికి అనుకూలంగా మారాలి. సీజన్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఏం చేస్తారు? సమ్మర్లో ఒక వ్యాపారం చేస్తారు, చలికాలంలో ఒక వ్యాపారం చేస్తారు, ఎండాకాలంలో ఒక వ్యాపారం చేస్తారు. వాస్తవం కాదా? మరి చిరు వ్యాపారులు సీజన్ వ్యాపారం చేస్తే కరోడుపతులు కావాలనుకున్న ట్రెండ్ వ్యాపారం చేయాలి. ఏం ట్రెండ్ అంటారు? 20 సంవత్సరాల క్రితం ఒక భూమి మీద 20 సంవత్సరాలకు ఒక ట్రెండ్ చేంజ్ అవుతుంటుంది. చదువుకున్నావు, కామన్ సెన్స్ ఉంది, దూరదృష్టి పెట్టి ఆలోచన చెయ్యి. నేను చెప్పేది వాస్తవా కాదా? 20 సంవత్సరాల క్రితం ఎల్ఐసి చేసిన వాళ్ళు, ఎల్ఐసి ఏజెంట్గా చేసిన వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఒప్పుకుంటారా? ఎందుకు కోటీశ్వరులు అయ్యారంటే ఎవరికి తెలియని టైంలో ఎల్ఐసి అనేది మార్కెట్లోకి వచ్చింది. ఒకరిద్దరు ఏజెంట్లు ఉంటే మహా ఎక్కువ. నా ఇంటి పక్క ఆయన ఎల్ఐసి చేసి కోటీశ్వరుడు అయ్యాడు కదా, ఆయన లాగా నేను 5 మంది ట్రై చేసి ఇప్పుడు అయితేనా? కాలేదు. ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది, ఇంటికో ఏజెంట్ అయింది. ఈ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ట్రెండ్ వచ్చింది రియల్ ఎస్టేట్ అనే ట్రెండ్ వచ్చింది. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని లైఫ్ సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఆ రేంజ్లో అంత దూరం ఎందుకు వెళ్ళలేకపోతున్నారు సార్ అంటే ఇది ఓపెన్ మార్కెట్ కాబట్టి ఓపెన్ అయిపోయింది. ఒక్క ప్లాట్ అడిగితే 20,000, 30,000, 50,000, ₹1,00,000 వస్తాయని అందరికీ తెచ్చిపోయాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు సార్? చేతులు లేపాలి సార్. మీ గుడ్ నేమ్? మీ గుడ్ నేమ్? యాదరెడ్డి సార్. రాజారెడ్డి సార్ ఒక రియల్ ఎస్టేట్ ఎండీగా వెంచర్ చేశాడు అనుకున్నాం. రాజారెడ్డి సార్ వెంచర్లో 100 ప్లాట్లు వచ్చినాయి. ఈ 100 ప్లాట్లను అమ్మడానికి 500 మంది అమ్మేటోళ్ళు వచ్చారు. ఎవరికి ఏ ప్లాట్ దొరుకుతుందో అర్థం కాదు. నేనే ఉండా ఒక ప్లాట్ అమ్మినా, ఇంకో ప్లాట్ ఉందా రాజారెడ్డి సార్ అంటే ఉన్నాయని అయిపోయినాయి సార్ అంటారు. ఎందుకంటే రాలేక ఆకలైన ఏజెంట్లు రాజారెడ్డి సార్ తోటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ మీద టాక్ ఏంటంటే కొనేటోళ్ళ కంటే అమ్మేవాళ్ళు ఎక్కువైపోయింది. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరికి ఇచ్చబడడానికి మాట్లాడతలేదు, నిజాలు నొప్పుకోమని చెప్తున్నా. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏమి పని చేయాలో చెప్పుకోలేక తెల్లగా బట్టలు వేసుకొని రియల్ ఎస్టేట్ అని చెప్పి తిరుగుతున్నారు. కానీ ఇవ్వడం సంపాదించింది ఏం లేదు. ఇంత చోటు కావాలంటే కూడా క్లారిటీ ఇస్తా. 5 మంది 10 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు హోటల్కి వెళ్ళి భోజనమో బిర్యానో తిన్న తర్వాత బిల్లు కట్టే సందర్భం వచ్చినప్పుడు ఫోను రాకపోయినా చెవు కాడ ఫోన్ పెట్టుకొని పక్కపోటి పోతున్నాడు. ఎందుకంటే బిల్లు వాడు కడతాడేమని, ఈడు కడతాడేమని. వాడు నవ్వుతున్నారంటే ఉన్నట్టే కూడా అది కథ. ఇంకోడైతే బాత్రూంలో పోయి తాగుకుంటాడు. బిల్లు అంతా అయిపోయినాక వచ్చి కట్టిన రావా కట్టినవాడు నేను కడుతుంది కదంటే కట్టిన కూడా బాత్రూంలో పోయి ఎందుకు నవ్వుకున్నామా? నీకెట్లా తెలుసు సార్? రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ ఎక్సలెంట్.
కాకపోతే సంపాదించి పెట్టుబడి పెట్టి ఏజెంట్లను పెట్టుకుంటే ఎదుగుతామేమో కానీ ఏజెంట్గా చేస్తే ఎప్పటికి ఎదగలేము. ఇది క్లారిటీ. చాలా మంది ఏమంటారు, మనోసారి చెప్పాడు కదా 5,000 వస్తాయి, ఒక్క ప్లాట్ అంతా 70,000 వస్తాయి, మామ నీకు ఏం తెలుసు? నిజమే మామ, 70,000 వస్తాయి. ఇంకో ప్లాట్ బుక్ అయ్యే వాళ్ళకు ఉన్న 70,000 అయిపోతాయి మామ. ఏమంటారు కదా, కలిసిన దానికి బుక్కిన దానికి సరిపోతాయంట. నువ్వు ధనవంతుడవు కావడానికి దిగినవు, మార్కెట్లకు బిల్డింగ్ ఇవ్వడానికి రాలే. ఈ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ట్రెండ్ వచ్చింది, టచ్ మొబైల్ వచ్చింది. స్టార్టింగ్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ తీసుకొని కోటీశ్వరులు అయ్యారు అంటే కాలేదు. ఎందుకంటే గల్లీకో మొబైల్ షాప్ వచ్చింది. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఒకప్పుడు ఎల్ఐసి చేసిన వాళ్ళు ఎట్లా కోటీశ్వరులు అయ్యారో, రియల్ ఎస్టేట్ చేస్తే ఎట్లా కరోడుపతులు అయ్యారో, మొబైల్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళు ఎట్లా కోటీశ్వరులు అయ్యారో, ప్రస్తుతం రానున్న ఫ్యూచర్ ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ ట్రెండ్ కాబట్టి దీనిని పట్టుకుంటున్న కూర్చున్న ప్రతి ఒక్కరు కరోడుపతి కావచ్చు అని గుర్తు చేస్తున్నా. ఎంతవరకు నిజం అన్నది చూద్దాం. ఇప్పుడు బయటైనా పని చేయాలి, ఇండైనా పని చేయాలి. బయట మనం ఒక్కరమే చేయాల్సి ఉంటుంది, ఇక్కడ టీం సపోర్ట్ దొరుకుతుంది. బయట స్వచ్ఛవారికి నీవే చేయాలి వ్యాపారాలు, బయట ఇక్కడ టీం వచ్చే వాళ్ళకి చేస్తే సరిపోతుంది. బయట ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు కదా, మరి ఏం సంపాదించినావో నాకు తెలియదు. ఈ వ్యాపారంలో ఒక్క 1 year సీరియస్గా సిన్సియర్గా చేస్తే మినిమం ఎంత తీసుకోవచ్చు, మ్యాక్సిమం సత్తా మీద డిపెండ్ అయ్యేది చూద్దాం. ఒక్క 1 year సార్ ప్లాన్ సింపుల్ ఉందా ఆడుందా చెప్పాలి. ప్లాన్ సింపుల్ ఉందా ఆడుందా చెప్పాలి సార్. పాండు సార్ ఎక్కడ పాండు సార్ అందరినీ ప్లాన్ వరే తెచ్చినవా, ఫంక్షన్ ఉందని ఎదురుకు వచ్చినవా? మరి ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు ఎట్లా? మీరు ఎక్సైట్మెంట్ అవుతుంటేనే నేను ఇంకా బూస్టింగ్ ఇస్తా. ఏదో జైల్లో శిక్ష చేసే ఖైదీని జడ్జి అడుగుతాడంట, నీ చివరి కోరిక ఏంది నాయన అంటే, ఏం లేదు సార్ ఇన్స్ట్రుమెంట్కి వారిపోతాడంట. అట్లా ఎవరు కూర్చోలేదు కదా, ఇక దంపతుల పై కూర్చున్నాం అంటే కూర్చుంటే పని కాదు సార్. అయ్యా అధ్యక్ష అన్నారు, దయచేసి మిత్రమా ఒక సెల్కి వెళ్ళిపోతారు. చూడు ఈడ 100% కూర్చొని నిలబడాలి. డైలీ 1,00,000 సంపాదించి నెలకు 30 లక్షలు సంపాదించి చూడు చెప్తున్నాడు. ఇలా ఎంత సంపాదించాలని నేర్పుతున్నాడు. నేను ఒక్క మాటలో నేను ఎత్తికెక్కుతుందేమో. ఒక్కసారి క్లాస్ చేయండి అమ్మా. ఇది ఏం చేసిందంటే, దయచేసి మిత్రమా ప్రతి మీటింగ్లో అందరూ పనికొస్తారని నేను చెప్పాను. నాలాంటి వాడు ఒక్కడు తయారైనా నా జన్మకు స్వార్థకతం ఉంటుంది. అట్లాంటివి పని చేస్తున్నాను నేను. దయచేసి కరెక్ట్ దాడి. నేనేమంటున్నా, సర్పంచ్ మనోహర్ సార్ ప్లాన్ చెప్పిన ప్లాన్ సింపుల్ ఉందా ఆడుందా? సింపుల్ ఉంది. ఎంత సింపుల్ ఉందంటే 5వ తరగతి పిల్లగాడు కూడా ఈసీ పెట్టాలి. తీసి ముందు ఏముందండి, వాట్స్ గురించి చెప్పినాం, లెఫ్ట్ రైట్ చెప్పినాం, అవార్డ్స్ సింపుల్. ఈ సింపుల్ వ్యాపారాన్ని సీరియస్గా చేస్తే ఏం తీసుకోవచ్చు, 1 yearలో చూద్దాం. ప్లాన్ సింపుల్ ఉంది కాబట్టి ఇద్దరితోటి బండిని బుకింగ్ చేయించడానికి మీకున్న సర్కిల్కు, మీకున్న పరిచయాలకు మేము సపోర్ట్ ఇస్తే ఇద్దరు బుకింగ్ చేయడానికి ఎంత టైం పట్టవచ్చు సార్? కొత్తగా వచ్చిన వాళ్ళు చేతులు చెప్పండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు ఎంత టైం పట్టవచ్చు సార్ ఇద్దరితోటి బండి బుకింగ్ చేయించడానికి? 10 days. మీ పేరు వెంకటేష్ సార్. గట్టిగా క్లాస్ ఇస్తామండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు సార్ మీకు ఎంత టైం పట్టవచ్చు? 10 days. గట్టిగా క్లాస్ ఇస్తాం సార్. ఇంకా ఎవరైనా ఎంత మేడం మీరు చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు పట్టవచ్చు? 5 days. గట్టిగా క్లాస్ ఇస్తాం సార్. ఇంకా ఎవరైనా లాస్ట్ 1 month రైట్ సార్. గట్టిగా క్లాస్ ఇస్తాం రైట్. నేనేమంటున్నా, ఏమన్నా అనుకుంటే వినండి, ఏమన్నా అనుకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అయినా ఎక్కొచ్చట. ఏమనుకోకపోతే నీ ఇంటి కడప కూడా దాటాలి. ఇది క్లారిటీ. ఒక్కొక్కరి కెపాసిటీ ఒకటి.
కొంతమందికి 1 డే పట్టవచ్చు, 1 వీక్ పట్టవచ్చు, 10 days పట్టవచ్చు, 20 days పట్టవచ్చు. ఎంత స్లోగా చేసే వ్యక్తికైనా నెలకిద్దరు సార్తో తీర్పిస్తారు. ఇద్దరంటే ఈజాడా, నెలకిద్దరు చెప్పాలి, ఈజాడా ఈజీ. ఆ ఇద్దరిని ఎట్లాంటి వాళ్ళని సెలెక్షన్ చేసుకోవాలంటే పని చేయడం ఈడ కూడా చేయడం సొంతోడు వద్దులాగా. నేను ఇద్దరిని తెమ్మంటే ఇంకిద్దరిని తెచ్చినోడు కావాలి. ఇప్పుడు చిన్నప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ ఆడారు, వెంకటేష్ సార్ అవతల టీం బలంగా ఉంది, కెప్టెన్గా మీరు ఉన్నారు, ఆట ఆడాలని తీసుకుంటారా? ఆట వచ్చినవాడు ఎందుకు, వాడు వస్తే పడిపోతాం వద్దురా బాబు. ఆట ఆడేటోడే కావాలి, నాకు ఇక్కడ పని చేసేటోడే కావాలి. వాళ్ళకి ఇదే సూత్రం చెప్తాం కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇంకిద్దరు చేస్తే 2వ నెలలో మీ టీం సైజు 4 అవుతారు. 3వ నెల వచ్చేసరికి 8 మంది అవుతున్నారు. 4వ నెల వచ్చేసరికి 16. ఇక్కడ నుంచి నాకు లెక్కలు రావచ్చు, రెడ్ చేయండి అబ్బా. వీళ్ళిద్దరు తెలిస్తే 32, 128. వీళ్ళిద్దరు తెలిస్తే 250, 512, 1024, 2048. వీళ్ళిద్దరు చేస్తే 4096. అంటే ఇద్దరితోటి స్టార్ట్ అయిన ఈ వ్యాపారం సంవత్సరం వచ్చేసరికి 4096 మంది టీం అయ్యారు. నేను 4000 రాస్తాను. టీం వర్క్ పవర్ ఇది. ఎందుకంటే మన తాత ముత్తాతల నుంచి ఎవరు నేర్పలే టీం వర్క్. టీం వర్క్లో మజా ఉంటుంది. 4000 రాస్తాను. మన కంపెనీ పేమెంట్ సింపుల్ ఇస్తుందా, జత మీద ఇస్తుందా? జత మీద డివైడెడ్ బై 2. అంటే ఎన్ని జతలు అయితే 2000 జతలు. జతకి ఎంత అన్నామండి? 3000. 2 ముళ్ళ అంటే 60 లక్షల రూపాయలు ఆడుతూ పాడుతూ సంపాదించే ఛాయిస్ ఉన్న వ్యాపారం అని చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొడతలేరు క్లాప్స్. ఎందుకు కొట్టారంటే వస్తాయో రావు. మస్తు బిస్కెట్ వేసి సార్, జబర్దస్త్ బిస్కెట్ లాక్కుంటుంది. పెళ్ళైన కొత్తలో నేను నా భార్యకు అరుంధతి నక్షత్రం చూపెట్టలేదని, పైసలు సంపాదిస్తలేనని ప్రతిరోజు ఆమె నాకు సుక్కలు చూపిస్తుంటే లచ్చలు నువ్వు సుక్కలు చూపిస్తున్నావు, ఎట్లా కొడుతు క్లాప్స్ అని అనుకుంటున్నాను. ఇది స్టాలిన్ సినిమాకి ఇద్దరు అంటున్నావు సార్. నేను తీసుకొచ్చినాక ఇద్దరు కూడా పని చేయకపోతే ఎట్లు వస్తాయి? నిజమా కదా? మీకంటే ముందు ఆ డౌట్ నాకే వచ్చింది. చూద్దాం ఏంటో క్లారిటీ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏం చేశాడంటే రాజారెడ్డి సార్ బిజినెస్ బాగుందని చెప్పేసి బండి బుకింగ్ చేసుకున్నాడు. దీంట్లో మోసం లేదు, మోసపోతలేను, నా వల్ల 10 మందికి మంచి జరుగుతుందంటే నేను నిర్ణయం తీసుకుంటే తప్పేందని సార్ బండి బుకింగ్ చేసుకున్నాడు. మరి సార్ ఏం చేసిందంటే నేను బాగుంటే బాగుండదు, నాకు మిత్రులకు కూడా అవకాశం ఇస్తామని పక్కన ఉన్న వెంకటేష్ సార్ తోటి బండి బుకింగ్ చేయించాడు. మరో మిత్రుడు సార్ మీ పేరు సార్ చంద్రశేఖర్ కృష్ణాయ సార్ తోటి బండి బుకింగ్ చేయించాడు. ఇక్కడ రాజారెడ్డి సార్కు డౌట్ వచ్చింది. నేను తీసుకొచ్చిన వెంకటేష్ సార్ కృష్ణాయ సార్ పని చేయకపోతే ఆడికి వెళ్ళి నాకు పైసలు వస్తాయి అని అనుకోవడానికి ఏడిఎంఎస్ అనే సంస్థ నీకు కావచ్చు, నాకు కావచ్చు, కూర్చున్న ప్రతి లీడర్ కావచ్చు, వెంకటేష్ సార్ ద్వారానే కృష్ణ సార్ ద్వారానే డెవలప్మెంట్ కావాలని మీ చేత ఏమైనా అగ్రిమెంట్ పేపర్ రాయించుకుంటుందా? ఒకవేళ రాయించుకుంటే మరి అడగడంలో అర్థం ఉంది. అట్లా ఎత్తలేదు. మినిమం ఇద్దరు, మ్యాక్సిమం సత్తా. ఈ ఇద్దరిలోనే మీకు 1,00,000 కోట్లు ఇస్తాయో చెప్పడానికి ఇది భాగ్యలక్ష్మి పంపడా కాదు. మీకున్న 100 పరిచయాలలో డబ్బులు సంపాదించాలని కష్టం వాళ్ళ లిస్టు రాయండి. ఏ నుంచి చెడు వరకు రాయండి. ఏ నుంచి చెడు వరకు ఏడున్నారు సార్ అంటే మీ మొబైల్లో భద్రంగా బంధించున్నారు, బయటకు తీస్తే వస్తారు వాళ్ళే. ఎవరి ఫోన్ను టచ్ చేసినా 300 నుంచి 400 మంది కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. తెలిసిన వాళ్ళ ఫిల్టర్ చేద్దాం. ఇంతమంది పనికి రాదు. ఎవరెవరు పనికి వస్తారంటే జీవితం మీద జీవులు,
ఏదో ఒకటి సంపాదించాలని కసి ఉన్నోళ్ళు, కరోనా వచ్చి నాకు పాఠాలు కాదురా గుణపాఠాలు నేర్పింది, డబ్బు లేకపోతే డబ్బు సంపాదించకపోతే నా భార్య బిడ్డల భవిష్యత్ ఏందని ఆలోచన చేస్తున్నాడు. 400-500 మందిని ఫిల్టర్ చేస్తే కనీసం 40 మంది అన్న ఇట్లా ఆలోచన చేసేవాళ్ళు దొరుకుతారా? చెప్పాలి. దొరికింది. ఇక్కడ ఏం చేయండి అంటే ఏ గ్రూప్లో 20 మందికి అవకాశం ఇవ్వండి, బి గ్రూప్లో 20 మందికి ఛాయిస్ ఇవ్వండి. ఏ గ్రూప్ వాళ్ళు 20 మంది, బి గ్రూప్ వాళ్ళు 20 మంది పెన్ను పేపర్ తీసుకొని మార్కెట్కి వెళ్ళాలి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అవతల వ్యక్తులు బండి బుక్ చేస్తారా చేయరా సెకండ్ ఆప్షన్. ఒక వ్యక్తి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ADMS మీద ఫోకస్ చేస్తే ఎంతమంది చెప్పొచ్చు అండి? ఈజీగా 10 మందికి చెప్పొచ్చు. 10 మందిలో పైసలు ఉన్న వాళ్ళు ఒక్కరైనా బుక్ చేస్తారా చేయరా? చెప్పాలి. ఎందుకు చేస్తారంటే రీజన్ కూడా చెప్తా. ఇది నీడ్ ప్రొడక్ట్, అవసరమైన ప్రొడక్ట్. ఇంట్లోకి వెళ్ళి నువ్వు కారు తీసి బయటకు వెళ్ళాలంటే కారు బండో తీసుకొని వెళ్ళాలి. తీసుకొని పోవాలంటే పోసుకొని పోవాలి. పోసుకొని పోయేది బంద్ అయితే అదెట్లా బంద్ అయితే సార్ అనొచ్చు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోయింది, డీజిల్ బంకులో డీజిల్ అయిపోయింది అని విన్నావా? ఈరోజు ఎప్పుడు వింటున్నాం ఈ బంకులు అయిపోయింది, అక్కడ పక్క బంకుకి వెళ్తున్నాం, అక్కడ అయిపోతుందండి ఇంకో బంకుకి వెళ్తున్నావు, ఎందుకు అయిపోతుందని రోజు ఆలోచన చేసినావా? చేయలే. చిన్నప్పటి నుంచి గుర్తున్న విషయాన్ని మర్చిపోయినాం. భూమి లోపల క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది, ఆ మునిసభ నుంచి ఉత్పత్తి అయి పెట్రోల్ డీజిల్గా తయారవుతుందని. ఈరోజు ఏమైందంటే మంది ఎక్కువైతే మధ్యన పచ్చదవుతున్నట్లు రోజు రోజుకు రోడ్డు పైన వెహికల్స్ ఎక్కువైతుండే కొద్దిగా భూమి లోపల ఉండే క్రూడాయిల్ తగ్గిపోతుంది. రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ వాడకం బంద్ అవుతుందని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్తున్నాడు. నేను చెప్పిన మాట కాదు. ఆయన అబద్ధం ఆడతారనుకునే కూడా మన కళ్ళ ముందర ఒకప్పుడు విచ్చలవిడిగా కిరోసిన్ దొరికేది. ₹1,00,000 కిరోసిన్ దొరికే పరిస్థితి లేదు. ఆ కిరోసిన్ లాగా పెట్రోల్ డీజిల్ కూడా ఆవిరైపోతే ప్రత్యామ్నాయం లేకపోతే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వైపు రావాల్సిందే. ఆ రంగాలకు మీరు స్టార్టింగ్ ఉన్నారు అదృష్టవంతులు, అర్థం చేసుకోండి అని చెప్తున్నా.